లోక్సభకు పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ తన అఫిడవిట్లో పొంతనలేని సమాచారం ఇచ్చారని చెప్పారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాహుల్ విద్యార్హతలు, పౌరసత్వంపై చాలా కాలంగా వివాదాలున్నాయని తెలిపారు ఆయన. దీనిపై రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరినట్లు చెప్తున్న జీవీఎల్తో మా ప్రతినిధి మహాత్మా ఫేస్ టు ఫేస్. వరుసగా రాజకీయ నేతల విద్యార్హతలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ విద్యార్హతతో పాటు ఏకంగా అతని జాతీయత, నేషనాలిటీ కూడా వివాదాస్పదంగా మారింది. రిటర్నింగ్ ఆఫీసర్ దీని మీద క్లారిఫికేషన్ అడిగిన నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీ అలాగే జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ రాహుల్ గాంధీకి సంబంధించి ఇప్పుడు వివాదాస్పదమవుతున్న అంశం ఏదైతే ఉందో దాని మీద మీ రెస్పాన్స్? రాహుల్ గాంధీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి, ఆయన భారత నాగరికత గురించి అనేక సందర్భాల్లో అనుమానాలు రావటం, అది దుమారం లేవటం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఎప్పుడూ కూడా కోర్టులలో కానీ ఇటువంటి రాజ్యాంగ వ్యవస్థలో కానీ ఇటువంటి ప్రశ్నలు తలెత్తనందువలన రాహుల్ గాంధీ కొంతకాలం మౌనం వహించడం జరిగింది. కానీ ఈ రోజున ఆయన రిటర్నింగ్ ఆఫీసర్, ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగ సంస్థ వారి పరిధిలో పనిచేస్తున్నాడో రిటర్నింగ్ ఆఫీసర్ ఈ అబ్జెక్షన్స్ని ఎవరైతే అడిగారో వారి తరఫున జవాబులు అడిగితే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 3 క్వాలిఫికేషన్స్ చూపించారు. అడిగిన వాటికి వెంటనే 2 కాగితాలు చూపించుంటే ఆ విషయం అక్కడితోనే అయిపోయేది. కానీ వారి దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేకపోవటం వలన రాహుల్ కౌశిక్ అనే వ్యక్తి, ఎవరైతే రాహుల్ గాంధీని లాయర్గా రిప్రజెంట్ చేస్తున్నారో, తాను రిటర్నింగ్ ఆఫీసర్ని కొంత సమయం ఇవ్వవలసింది, మీరు లేపెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, అభ్యంతరాలకి అని అడగటం జరిగింది. అందుకే సోమవారం ఉదయం 10:30 సమయం వరకు మళ్ళీ దీనిపైన చర్చ జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ముందు సాక్ష్యాధారాలతో సహా రాహుల్ గాంధీ రిప్రజెంటేటివ్కి సమాధానాలు ఇవ్వవలసిన అవసరం వచ్చింది. ఇది ఒక చాలా పెద్ద విషయంగా దీన్ని చెప్పాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ పైన అనేక మార్లు ఈ విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ ఆయన సమాధానం చెప్పలేదు. ఏ రకంగా 94లో డిగ్రీ తెచ్చుకొని 95లో ఎంఫిల్ తెచ్చుకున్నారు. ఎలాగే ఎంఫిల్ 1 సంవత్సరమేమో సబ్జెక్టు డెవలప్మెంట్ ఎకనామిక్స్లో అని, ఇంకోసారి డెవలప్మెంట్ స్టడీస్లో అని, మన దగ్గర ఎవరు ఎమ్మెల్యే నేను బీకామ్ ఫిజిక్స్ చదివి పాస్ అయ్యాను అన్నట్టుగా ఉంది వ్యవహారం. సో దీనికి సరైనటువంటి వివరాలు ఇవ్వవలసిన అవసరం రాహుల్ గాంధీపై ఉంది. ఇదే కాకుండా 2004 అఫిడవిట్లో బ్రిటిష్ కంపెనీ ఒకటి బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశాను, ఆ కంపెనీలో డైరెక్టర్ని అని చెప్పి ఆ రోజున రాహుల్ గాంధీ 2004 అఫిడవిట్లో ఇవ్వటం జరిగింది. 2005లో ఆ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ ఏవైతే రిటర్న్స్ ఫైల్ చేసిందో, అక్కడ యాన్యువల్ రిటర్న్స్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి మన దేశంలో లాగానే ప్రతి సంవత్సరం సబ్మిట్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్లో రాహుల్ గాంధీ బ్రిటిష్ సిటిజన్ అని, ఆ కంపెనీ డైరెక్టర్ అని వివరాలు ఇవ్వటం జరిగింది. అప్పుడు ఈ ప్రశ్నలు అడిగినప్పటికీ రాహుల్ గాంధీ జవాబు చెప్పలేదు. ఈ రోజున రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అడిగారు కాబట్టి తప్పనిసరిగా వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఆయన అక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ కేసు అవుతుంది, ఇక్కడ ఆయన పౌరసత్వం పోతుంది, క్యాండిడేట్గా కూడా ఆయన ఇనెలిజిబుల్గా డిక్లేర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ భారత నాగరికులు మాత్రమే, పౌరులు మాత్రమే ఎన్నికల్లో నిల్చోగలరు. ఒకవేళ ఆయన అక్కడ అబద్ధం చెప్పి బ్రిటన్లో కనుక అబద్ధం చెప్పి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తుంటే అక్కడ క్రిమినల్ కేసు అయ్యే అవకాశం ఉంది. దీనిపైన భారతీయ జనతా పార్టీ కూడా ఏమైనా కోర్టుకు వెళ్ళి కేసు వేయడం కానీ, లేదంటే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం కానీ పార్టీ తరఫున ఏమైనా చేయబోతుందా? ఇమ్మీడియట్గా అలాంటి ఆలోచన మాకేమీ లేదు. ఎలాగో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధీనంలోనే వారి ఆదేశాల మేరకే పనిచేస్తారు. సో కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ సరైన ఆధారాలు దొరికాకే అమేథీలో రాహుల్ గాంధీ క్యాండిడేచర్ని ఒప్పుకుంటారని భావిస్తాము. అలా కనుక ఏదన్నా ఉల్లంఘన జరిగినట్లయితే, ఆయన సరైనటువంటి డాక్యుమెంటరీ ఆధారాలు ఇవ్వకుండానే కనుక ఆయన్ని అభ్యర్థిగా కనుక కొనసాగించినట్లయితే ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలనే దానిపైన తప్పనిసరిగా మేము కూడా ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ముఖ్యంగా రాహుల్ గాంధీకి సంబంధించిన విద్యార్హతతో పాటు సిటిజన్షిప్ కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన సోమవారం రిటర్నింగ్ ఆఫీసర్కి ఏం సమాధానం చెప్తారో ఆ చెప్పే సమాధానాన్ని బట్టి అతని భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.